హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హీఈస్ ద రివ్యూ ఆఫ్ రావ్ బహదూర్. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే బాగుంది భయ్య. ఈ సినిమా ఎవరైతే మలయాళం మూవీస్ చూస్తారో, స్లో పేజ్ మూవీస్ చూస్తారో వాళ్ళకైతే బాగా నచ్చుద్ది ఈ మూవీ. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే సత్యదేవ్ విదేశాల్లో అయితే చదువుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న అనారోగ్యం బాగోలేకపోతే ఇంటికొచ్చి వాళ్ళ నాన్న బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి అయితే వస్తుంది సత్యదేవికి. ఇంతలో సత్యదేవికి పెళ్ళవుతుంది, ఇద్దరు పిల్లలు అయితే పుడతారు. అయితే ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు సత్యదేవికి పుట్టలేదు అని అనుమానంతో ఉంటాడనమాట. ఈ మూవీ అంతా ఈ అనుమానం చుట్టే తిరుగుతుంది. అయితే చివరికి తన కొడుక కాదా, సత్యదేవికి ఈ విషయం తెలిసిందా తెలియలేదా తెలుసుకోవాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సింది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే సినిమా స్లోగా ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కి, ప్రొసీడింగ్స్ కి, స్టోరీ లైన్ మీద అలా వెళ్తుంది సినిమా. అక్కడ కొంచెం బోర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్దో చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తుంది. ఇంకా మెయిన్ హైలైట్ ఇక్కడ యాక్టింగ్ అనే చెప్పాలి. సత్యదేవ్ యాక్టింగ్ అయితే ఎరగదీశాడు అనమాట. ఆస్కర్ లెవెల్లో అయితే యాక్ట్ చేశాడు. మెయిన్ బేస్ పెంచి గట్టిగా మాట్లాడే సీన్స్ అయితే చాలా బాగున్నాయి సత్యదేవ్ కి. ఇక్కడ మిగతా క్యారెక్టర్స్ కి అంత స్కోప్ లేకపోయినా కానీ ఈ సత్యదేవ్ కి ఫ్రెండ్ అయిన డాక్టర్ క్యారెక్టర్ లో నటించిన ఒక అతను అయితే బాగా యాక్ట్ చేశారు అతను. ఇంకా హీరోయిన్ గా చేసిన అమ్మాయి కూడా బాగా యాక్ట్ చేసింది. మెయిన్ ఈ మూవీలో సాంగ్స్ అయితే ఏమి ఉండవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఒక హర్రర్ థ్రిల్లర్ కి ఏమాత్రం తీసుకోదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మెయిన్ ఈ మూవీలో పెద్ద పెద్ద కన్వర్జేషన్స్ ఉంటాయి అన్నమాట. ఒకళ్ళు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుండేవి, అవి కొన్ని మనకు అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. అలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఏంట్రా బాబు అనిపిస్తూ ఉంటుంది. కానీ సినిమా అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరు ఊహించం ఆ ట్విస్ట్. సో ఖచ్చితంగా ఈ సినిమాని అయితే ఒకసారి అయితే చూడొచ్చు. మీకు వీలైతే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.